ఈ సమ్మర్లో పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మొన్న డీజేడీలో ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది, దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే 200 కోట్లు కొడుతుందని చెప్పింది కదా, 300 కోట్లు కొడుతుంది సినిమా. ఎందుకంటే కరెక్ట్ అవుతుంది. సినిమా కూడా అంతా బాగుంది, పెద్ద మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ. ఫైట్స్ కూడా బాగున్నాయి, ప్రతి సీన్ బాగుంది. నువ్వు ఏది చూసినా కూడా ఎంజాయ్ చేస్తావు. 2 సినిమాలు ఫ్లాప్ అయిన మధ్యలో ఈ సినిమా వచ్చి మళ్ళీ బ్లాక్ బస్టర్ మూవీ హిట్. ఫ్యామిలీ కనెక్ట్ అయితే లవ్ స్టోరీ 2 ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం లవ్ ఉంటుంది. అంటే మొత్తం ఇక్కడ లవ్ ప్లస్ ఫ్యామిలీ 2 కలిపి తీసిన డైరెక్టర్. చాలా బాగుంది సినిమా, మాత్రం ఎక్కడ బోరం లేదు. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, ప్రతి సాంగ్ కూడా చూడండి కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంది, సూపర్. 5కి 4.5. కానీ దీనిలో చూసిన తర్వాత విజయ్ దేవరకొండని ఏందన్నా నీకు లైక్ తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందా, ఇలాంటి క్యారెక్టర్లు చేస్తావని అనిపించింది. స్టోరీ లైన్ ప్రకారంగా అయితే మన మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటారో దాని గురించి చూపించాడు. దాంతోపాటు ఎగ్జిక్యూషన్ విధానం అనేది బాగాలేదు, స్టోరీ అనేది లాగ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో కొద్దిగా బాగుంటుంది. మొత్తం పెద్ద విజయ్ దేవరకొండ పెద్ద అనకుండా దిల్ రాజుకి అయితే దెబ్బ పడినట్టు ఏంటి సాంగ్ ఉంది కదా, అది కూడా సేమ్ నాకు గీతా గోవిందన్నే రిమేక్ చేసిండు అని అనిపించింది. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైలాగ్ లేవు, బీజిఎం లేవు, రొటీన్ స్టోరీ భయ్య. అట్టర్ ఫ్లాప్ మూవీ. విజయ్ దేవరకొండ నువ్వు పెద్ద అనకొండ, రొటీన్ స్టోరీ భయ్య, ఏం లేదు సినిమా. అట్టర్ ఫ్లాప్ సినిమా. ఒక మంచి విజువల్స్ లేవు, రొటీన్ స్టోరీలు, టిక్కెట్ డబ్బులు బొక్క. 200 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? మీ పాకెట్లో తీసుకొచ్చేదా, ఎవరి పాకెట్లో తీసుకొస్తారా? ఎవ్వడు బాగాలేదు. అందరూ థియేటర్లో మొత్తం అంతా ఏడుపులో నిద్రపోయా. ఫస్ట్ హాఫ్ ఏదో అలా గడిచింది, సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బేసింది. ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. అర్థమైందా? సాంగ్స్ కూడా పెద్ద ఏం లేవు. ఆ కళ్యాణి వచ్చా ఎక్కడికి వచ్చింది? లాస్ట్లో క్లైమాక్స్లో అందరూ వెళ్ళిపోతున్నట్టు పెట్టారు సాంగ్. ఎవరు చూస్తారు? సినిమా మళ్ళీ చెప్తాను, ఏం బాగలేదు. విజయ్ దేవరకొండ కెరియర్లో ఇది 1 ఆఫ్ ది బెస్ట్ డిజాస్టర్ మూవీ. బంపర్ రాడ్ సినిమా ఇది. అర్థమైందా? అస్సలు పెట్టద్దు. మొన్న చూసుకున్నట్టయితే తెలుగు మీడియా డిజిటల్ మీడియా ఫెడరేషన్ అని పెట్టిండ్రు మొన్న. ఏది ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న 500 మందిని ఇన్ఫ్లుయెన్సర్ని గ్యాదర్ చేసి చిరంజీవి గారిని దాంతోపాటు విజయ్ దేవరకొండ గారిని గెస్ట్ కింద పిలిచి అలౌట్ చేశారు. ఆ ఫ్యామిలీ స్టార్ సినిమాకి మాత్రమే తెచ్చుకున్నారు కానీ, ఆ ప్రమోషన్ తెచ్చుకున్నారు కానీ మొత్తం అంతా ఫ్రాడ్ చేశారు భయ్య. సో సినిమాని ఎవడో చూడొద్దు, డబ్బులు వేస్ట్. పరశురామ్ గారు చాలా మంచి డైరెక్టర్, సర్కార్ వారి బాట మంచి డైరెక్టర్ ఇచ్చిండు. గీతా గోవిందం మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిండు. అటువంటి ఆయన ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఇచ్చాడు. అసలు మొత్తం ఏం బాగాలేదు. అర్థమవుతుంది కదా? మీ డబ్బులు మీరు కాపాడుకోండి, లేదంటే చెప్తాను కదా, మూవీ రిలీజ్లో చూడండి, మంచి హెచ్డీ ప్రింట్ వస్తుంది నైట్కి. ఫ్యామిలీ స్టార్ అని పెట్టే బదులు గీతా గోవిందం 2 అని పెట్టుంటే బాగుంది కదా. నాకు ఎందుకంటే సేమ్ అలాగే అనిపించింది కదా. ఫస్ట్ సేమ్ స్టోరీ, సేమ్. ఇంకోటి తొలి ప్రేమ ఫారెన్ వెళ్ళి వరుణ్ సినిమా ఉంటుంది, తొలి ప్రేమ సేమ్ స్టోరీ. ఇది గీతా గోవిందం పార్ట్ 2 అని పెట్టుంటే నాకు కొంచెం కరెక్ట్గా అనిపించిందేమో అని భయ్య. తగవట అనిపించింది అంతే. ఫ్యామిలీ స్టార్ అని తీసేసి గీతా గోవిందం పార్ట్ 2 అని పెట్టుకోండి అంతే, బాగుంటుంది. సేమ్ స్టోరీ, సేమ్ కంటెంట్, అదే డైరెక్టర్, అదే సినిమా. వదిలేండి సార్, కొత్త సినిమా తీయండి. మళ్ళీ దాన్ని ఎందుకు లాగుతారు? కంటిన్యూ ఒక సినిమా హిట్ అయిందంటే దాన్నే లాగాలా? కొత్త సినిమా తీయండి, కొత్త స్టోరీ తీసుకోండి. సేమ్ స్టోరీలు ఎందుకు మాకు? సినిమా ఒక 40 నిమిషాల వరకు కొంచెం ఏంటి మళ్ళీ ఫ్లాప్ అనే ఒక భయం కూడా కలుగుతుంది. అంతా కూడా ఫ్యామిలీలో, అంటే ఒక మిడిల్ క్లాస్ యువకుడు కిరాణా కొట్లకి వెళ్ళి సరుకులు తీసుకురావడం, ప్రతి దాంట్లో బడ్జెట్ ఆలోచించడం, ఇవన్నీ చూసినప్పుడు దీన్నే సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఒక 15 మినిట్స్ బిఫోర్ ఒక ట్విస్ట్ అనేది వచ్చిందో, హీరోయిన్కి సంబంధించినటువంటి వాస్తవాలు తెలిసాయో, అక్కడ నుంచి సినిమా అనేది కూడా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంగేజింగ్గా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ట్విస్ట్ అనేది బాగుంటుంది, చాలా సూపర్ ఉంటుంది సినిమా. సో మొత్తం విజయ్ దేవరకొండది 1 మ్యాన్ షో ఉంటుంది. మృణాల్ ఠాగూర్కి విజయ్కి మధ్య ఉండేటువంటి కెమిస్ట్రీ కానీ, సో స్టోరీ పరంగా మాత్రం సెకండ్ హాఫ్ హైలైట్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంటుంది. ఓవరాల్గా సినిమా మాత్రం బాగుంటుంది. సో మనకి గీతా గోవిందం తర్వాత మళ్ళీ ఆ జోనర్లో హిట్ వచ్చిన సినిమా ఏంటంటే ఖచ్చితంగా ది ఫ్యామిలీ స్టార్. సీక్వెల్ అని చెప్పలేము, ఎందుకంటే కంప్లీట్ స్టోరీ వేరు. సీక్వెల్ అని ఎందుకు చెప్పకూడదు అంటే, కాకపోతే కొన్ని కంపారిజన్స్ ఉంటాయి. ఎక్కడంటే అందులో కూడా హీరోయిన్ కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది, మిస్కమ్యూనికేషన్స్ అయిపోతుంది ఇద్దరు వల్ల. అలాంటి సిచ్యువేషన్స్ ఇందులో ఉంటాయి. హీరోయిన్ తన అచీవ్మెంట్స్ కోసం తను చేసిన పని అనేది హీరోకి ఎట్లా ప్రాబ్లం అయింది ఈ సినిమాలో అనే దానికి సంబంధించి కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో కాకపోతే అది లాస్ట్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇద్దరి మధ్య జరిగే సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఫ్లాప్ కాదు సినిమా, హిట్, బాగుంది సినిమా. నా దగ్గర లేదు కారు, ఇప్పుడే చూసాను భయ్యా. ఫ్యామిలీ స్టారు అరే ఏం సినిమా అన్న విజయ్ దేవరకొండ అన్న మన హైదరాబాద్ లో ఉంది గోల్కొండ.
ఇట్టు కొట్టాడు పోయా విజయ్ దేవరకొండ. బ్లాక్ బస్టర్ కొట్టిండు, ఇండస్ట్రీ ఇట్టు కొట్టిండు. క్రాస్ పెట్టుకొని 300 కోట్లు కొడతాడన్నా. 300 కోట్లు అంటున్నామన్నా, 1000 కోట్లు. ఇంకో ప్రతి ఒక్కరు స్టార్ 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 అని కాదు, ఇప్పుడే చూసాను ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సూపర్ స్టార్, సూపర్ స్టార్, సూపర్ స్టార్. అన్నా నేను ఒక్కటే మాట చెప్తా, అందరు హీరోలకు చెప్తున్నా, నా మీడియా ముఖంగా చెప్తున్నా, ప్రతి హీరోకి చెప్తున్నా, నేను సూపర్ స్టార్ ని, నేను ఆ స్టార్ ని ఈ స్టార్ నేను పెట్టుకోవడం కాదు. విజయ్ దేవరకొండ హీరో లాంటి సినిమాలు తీసి తర్వాత పెట్టుకోండి స్టార్లని. ఫ్యామిలీ స్టార్ చూడండి విజయ్ దేవరకొండ మామూలుగా లేదు అన్న. ఒక పేదరికంలో పుట్టి ఒక పేదరికంలో బతికిన అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుస్తా అన్న ఆ బాధ. ఈ సినిమా చూసిన తర్వాత ఒక ఫ్యామిలీ ఎమోషన్. అరే పని చేయకుండా ఇంట్లో కూర్చున్న ఒక బాబు అయినా, ఒక అన్న అయినా, ఒక తమ్ముడైనా ఈ సినిమా చూసినాక పని చేస్తాడు. పని చేసి ఒక ఫ్యామిలీ యొక్క ఎమోషన్ ని గుర్తిస్తాడు. ఒక ఫ్యామిలీ, ఒక అమ్మ, ఒక బాబాయ్, ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఎమోషన్ ని గుర్తించి ఒక ఫ్యామిలీని ఎలా చూసుకోవాలనేది ఈ సినిమా నేర్పిస్తుంది. ఏ లైఫ్ నేర్పియండి, ఏ పాఠం, ఏ గురువు ఎవరు నేర్పియండి, ఈ సినిమా నేర్పిస్తుంది ఫ్యామిలీ స్టార్ సినిమా. నిజంగా చెప్తున్నా, ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమా మాత్రం చాలా కనెక్ట్ అవుతుంది. తర్వాత లవ్ స్టోరీ కూడా ఎంత బాగా పెట్టిండు, కనెక్ట్ కూడా అయింది. లవ్ స్టోరీ కూడా ఎక్కడ నీకు బోర్ అనేది. ఈ సినిమా గీతా గోవింద్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. నిజంగా చెప్తున్నా 1000 కోట్లు దాడుతుంది. ఇది సినిమా మొత్తం సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్. ప్రతి ఒక్క హిందూ అంటాడు రామ్ రామ్, ఏమన్నా సినిమా తీసిండా పరశురామ్ 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 గారు. ఇలాంటి సినిమా సమాజంలో గీతా గోవింద్ కంటే చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమా ప్రతి ఫ్యామిలీ, ప్రతి వ్యక్తి కంపల్సరీ చూడాల్సిన ఇది. ఈ సినిమా చూస్తే ఏడ్చాను నేనే, 4-5 కొన్ని సీన్స్ చూస్తే ఏడ్చాను. ఇలాంటి సినిమా నా లైఫ్లో చూడలేదు నేను. ఎక్కడ బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఇప్పుడు సినిమా చాలా చాలా బాగుంది సినిమా. పరశురామ్ గారు చాలా మంచి ఈసారి మెసేజ్ ఇచ్చారు సమాజానికి. గీతా గోవిందం సినిమా కూడా చాలా బాగుంది. పరశురామ్ గారు ఒక రేంజ్ లో తీశారండి సినిమా. నిజంగా విజయ్ దేవరకొండ మరి చూస్తుంటే నిజంగా చెప్తున్నాను కదండి, నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూసినట్టు ఉందండి. ఖచ్చితంగా ఉందండి. మంచి స్టోరీ అండి. ఇది ఫ్యామిలీ స్టార్ కాదండి, ఫ్యామిలీ స్టోరీ. మంచి సినిమా అండి, మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. మనకు వారానికి ఎన్నో సినిమాలు వస్తుంటే పోతుంటాయి, ఖచ్చితంగా మాత్రం ప్రతి ఇంట్లో సమస్య ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా చూడాలి. మన వీడియోలు ఎవరైనా పర్మిషన్ లేకుండా తీస్తే మన ఫ్యామిలీ కానీ, మా సిస్టర్లు కానీ, ఎవరైనా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తే మనకి ఎంత కోపం ఉంటుంది. ఖచ్చితంగా చూపించారండి ఈ సినిమాలో. మెసేజ్ ఒక మనిషి ఎంత ఆవాలకాలంగా ఉంటాడో చూపించాడండి. నిజంగా చాలా డైరెక్టర్ గారు సార్ సూపర్ సార్, మంచి స్టోరీ సార్, మంచి కథ దాంట్లో ఎంచుకున్నారు సార్, మంచి స్టోరీ తీశారు. అలాగే సార్ ప్రతి ఇంట్లో ప్రతి మనిషి కూడా చూడాలా. మధ్య తరగతి ఖచ్చితంగా చెప్తున్నాను కదా, 100% కూడా మధ్య తరగతి పీపుల్స్ చూడాలా. పరశురామ్ డైరెక్షన్లో వస్తుంది అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ అన్నారు, అరే ఇది ఎంసీఏకి రీమేక్, ఇంకా గీతా గోవింద రీమేక్, అవన్నీ కాదు. నేను సినిమా చూసిన, కాకపోతే వాళ్ళు చెప్పింది కొంచెం నిజం ఉంది. అలా లిప్ లాక్ సీన్స్ కావచ్చు, లాస్ట్కి హీరోయిన్ కాళ్ళ మీద పడి మ్యారేజ్ చేసుకోమంటాడు. కాకపోతే స్టోరీ మాత్రం డిఫరెంట్. కొన్ని సీన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి ఈ సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఫ్యామిలీ స్టార్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కష్టాలలో సుఖాలలో ఎలా వాళ్ళ ఫ్యామిలీని ముందుకు తీసుకొస్తారో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. బుక్ రాసి హీరోయిన్ తప్పు చేస్తుంది, ఆ మిడిల్ క్లాస్ ఆయన తప్పు అనుకుంటాడు. ఆ సినిమా ఆ బుక్ రాసినందుకు విజయ్ దేవరకొండ అంటే ద మ్యాన్, బుక్ పేరు ద మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్. ఫస్ట్ హాఫ్ లో అదంతా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ సెంటిమెంట్ తో పాటు మనోడు గొప్పడు అయిపోతాడు అన్నమాట. అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. నిజంగా జగపతి బాబు గారి యాక్టింగే కానీ, అలాగే వెన్నెల కిషోర్ యాక్టింగే కానీ, నిజంగా విజయ్ దేవరకొండ అయితే అల్టిమేట్ భయ్యా. నిజంగా ఇంట్రడక్షన్ అయితే లుంగి మీద ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు. నిజంగా లేడీస్ ఫాలోయింగ్ కాదు, ఇప్పటి నుంచి అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు. సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఆ సాంగ్స్ ఉన్నాయన్న అల్టిమేటెడ్ భయ్య. క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశారు. ఆ ఫైట్స్ కానీ, ఆ లవ్ మీద ఉన్న ఒక మంచి గ్రిప్ కానీ సూపర్గా చూపించారు. ప్రతి ఒక్కరు చూడండి. లైగర్ సినిమాతో అయిపోయింది విజయ్ దేవరకొండ పని అనుకున్న వాళ్ళందరికీ ఒక మంచి ఛాలెంజ్తో వచ్చిండు. సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి.